ఏ ప్రాబ్లం వ్యాక్స్ కానీ కర్మ మీద ఇట్లా వైట్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఏమైనా రెడ్గా కానీ వేరే కలర్ మారిందంటే రెడ్గా ఉంటే మనకి ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. అంటే గ్రీన్ కెరకాలనిపిస్తుంది స్నానం చేసినప్పుడు. చక్కగా ఉంది సార్. ఎందుకంటే మీ స్కిన్ కొంచెం పొడి స్కిన్ సార్, డ్రై స్కిన్ వాళ్ళకి ఏమంటే బాడీ మీద కానీ చెవులో కానీ ఆయిల్ నేచర్ లేకపోవడం వల్ల కొంచెం డ్రైనెస్ వల్ల ఇచ్చింగ్ వస్తాం అన్నమాట. సో డైలీ కొంచెం కోకోనట్ ఆయిల్ ఏమంటే ఆ చీమ ఇలా మీకు బయటకు వస్తారా అలా ఇన్ఫెక్షన్ అలా ఏములో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెఫ్ట్ ఇయర్ సిఎస్ ఏమో సార్ కూడా సార్ కూడా మీరు ఎవరు ఓకే ఎలా చూడండి. ఒకసారి ప్రోగ్రామ్ సార్ వ్యాక్స్ ప్రొసీజర్ చేస్తాం కూడా శ్రీ శాంతి ఈఎన్టీ హాస్పిటల్ ప్రొఫెసర్ సత్య రవికాంత్ గారు ఈఎన్టీ సర్జన్ సార్ ఆధ్వర్యంలో మన జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాడ ఆకారంతో ఈ ఊర్లో ఈఎన్టీ మెగా క్యాంప్ ఏర్పాటు చేయబడింది. సుమారు ఇప్పుడు దాకా మేము ఒక 80 మంది పేషెంట్లు పైనే చూసాము. చెవుల్లో నాడి కారుట, ముక్కుల్లో ప్రాబ్లం వంకర్లు ఉంటా, చిన్నపిల్లల్లో ఎడినాయిడ్స్ టాన్సిల్స్ సమస్యలు ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి, ఆస్తమా సమస్యలు ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ మేము ఇక్కడ ఉచితంగా పరీక్షలు నిర్వహించాము. ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళకి మేము ఉచితంగా మందులు కూడా ఏర్పాటు చేసి మందులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పొరపాటున ఎవరికైనా దురదృష్టం ఆపరేషన్ పడితే మనం ఫ్రీగా 1 రూపీ కూడా తీసుకోకుండా ఈ ఆరోగ్యశ్రీ కింద పెట్టి ఆ పేషెంట్లకి మేము ఉచితంగా సర్జరీస్ కూడా చేస్తున్నామండి. ఈ క్యాంపు దాదాపు ఇది మేము 12వ క్యాంప్ అండి. 12 క్యాంపులు కూడా మేము ఫ్రీగా అన్ని ఊర్లో ఫ్రీగా చేశాము. 1 రూపీ కూడా తీసుకోకుండా ఫ్రీ క్యాంపు మా ప్రొఫెసర్ గారి ఆధ్వర్యంలో అన్ని మెగా క్యాంపులు కండక్ట్ చేసి దాదాపు మేము 200 మంది దాకా పేషెంట్లకి ఆరోగ్యశ్రీ కింద ఈ క్యాంపుల ద్వారా మేము ఉచితంగా ఆపరేషన్లు చేయడం కూడా జరిగింది. సో ఆ పర్పస్ వల్లే సార్ మమ్మల్ని పిలిచారు. మా క్యాంపులన్నీ అర్థం చేసుకొని ఈ క్యాంప్ కంపల్సరీగా కండక్ట్ చేయాలి, మీరే కండక్ట్ చేయాలి మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో అని చెప్పి మా ప్రొఫెసర్ గారు రిక్వెస్ట్ చేస్తే మా ప్రొఫెసర్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ వచ్చి ఈ క్యాంప్ కండక్ట్ చేసామండి. చేసి ఇప్పుడు దాదాపు మేము 100 మంది పేషెంట్స్ దాకా చూసాం. దాంట్లో ఇప్పుడు దాదాపు ఒక 10 మెంబర్స్ దాకా ఇయర్లో హోల్ ఉన్న వాళ్ళు, ముక్కు వంకర ఉన్న వాళ్ళు, ఎడినాయిడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మేము డిటెక్ట్ చేసాము. డిటెక్ట్ చేసి వీళ్ళందరినీ మా హాస్పిటల్ తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా మేము ట్రీట్మెంట్ చేయటం అనేది, సర్జరీ చేయటం అనేది జరిగింది. సో మేము ఫస్ట్ మా ప్రొఫెసర్ డాక్టర్ సత్య రవికాంత్ శాంతి ఈఎన్టీ హాస్పిటల్ సార్కి మేము కృతజ్ఞతలు తెలుపుకున్నాం. యాజ్ ఎ డాక్టర్గా నన్ను ఇక్కడ పంపించి ఈ విలేజ్కి సేవ చేయడానికి ఆయన చాలా ప్రోత్సహించారు. అలాగే సార్ కూడా మాకు అన్ని ఫెసిలిటీస్
రామచంద్రరావు గారు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ మాకు ఏర్పాటు చేసి మంచి రూమ్ ఏర్పాటు చేసి పేషెంట్లు అందరూ ఇక్కడ వచ్చేలాగా దాదాపు ఒక 1 వీక్ నుంచి పబ్లిసిటీ అన్నీ చేసి ఇక్కడికి వచ్చి అందరూ ఉపయోగించుకునేలాగా ఈ మంచి కార్యక్రమాన్ని ఈయన ఏర్పాటు చేశారు సార్. సో వి థ్యాంక్ డాక్టర్ సత్య రవికాంత్ గారు, ఈ శాంతి ఈఎన్టీ హాస్పిటల్ అండ్ అవర్ పాపులర్ లీడర్ రామచంద్రరావు గారు ఫర్ కండక్టింగ్ దిస్ గుడ్ యాక్టివిటీ. అందరికీ నమస్కారం. తయారైంది ఎందువల్లంటే మనం ఆరోగ్యం పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఏదైనా గుండె నొప్పి, పొట్ట నొప్పి, కాలు నొప్పి వస్తేనే మనం హాస్పిటల్కి వెళ్ళాలన్న ఆలోచనలో ఉంటాం తప్ప మనం జ్ఞానేంద్రియాలు గొంతుకు కానీ, చెవు కానీ, ముక్కు కానీ ఏదైనా కంప్లైంట్ వస్తే వాటి గురించి నిర్లక్ష్యం చేసి మనం నాటు వైద్యం ఏదైనా చేసి మనం ఉపశమనం పొందుతాం. దానివల్ల ఏంటంటే దీర్ఘకాలికంగా అది తగ్గదు, కానీ అది వేరే కంప్లైంట్లో పెట్టి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అలాంటి పరిస్థితి మన ప్రజలెవరికి రాకూడదని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, సిద్ధాంతాలు ఎదురుగా తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దానికి సహకరించిన శ్రీకాంత్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ ఆరోగ్యవంతులు సత్యరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలకు చేరువయ్యి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా జనసేన పార్టీ తరపు నుంచి మరి వాళ్ళని కోరుకుంటున్నాం. జై జనసేన.